శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 గురించి జనం ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఏపీ ప్రోగ్రెస్ కార్డులో ఈరోజు విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంతో మొదలు పెడదాం. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో గత అసెంబ్లీ ఎన్నికలలో జనసేన నుంచి లోకం నాగమాధవి పోటీ చేశారు. వైసీపీ నుంచి బద్దు కొండ అప్పలనాయుడు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో లోకం నాగమాధవి 39,829 ఓట్ల మెజారిటీతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ముందుగా నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు. తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని చెప్పారు. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలతో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అన్నారు. ఇక ఎంఎస్ఎంఈలతో ఉపాధి అవకాశాలు పెంచుతాను అని చెప్పారు. నెల్లిమర్ల జూట్ మిల్లుకు పునర్వైభవాన్ని తీసుకొస్తాను అన్నారు. పోసుపాటి రేగా, భోగాపురంలో మత్స్యకార కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి, ఆ మత్స్యకారుల కోసం జెట్టి నిర్మాణాన్ని చేపడతాను అంటూ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు. మత్స్య సంపదను అమ్మటానికి వీలుగా షెడ్లను నిర్మిస్తాను అనే హామీని కూడా ఇచ్చారు. ఇక ఈ సెగ్మెంట్లో రోడ్ల నిర్మాణం, ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేయడం గురించి కూడా హామీలు ఇచ్చారు. మత్స్యకార గ్రామాలలో మంచి నీటి సదుపాయాన్ని కల్పిస్తాను అని చెప్పారు. మరి ఇప్పటికీ నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నెల్లిమర్లలో కనిపిస్తున్న సమస్యలు. ప్రధాన సమస్య ఏంటి అంటే నెల్లిమర్ల జూట్ మిల్లులో ఉద్యోగ అభద్రత. నెల్లిమర్లలో జూట్ మిల్ కార్మికులు ఉద్యోగ అభద్రతలో ఉన్నారు. ఆర్డర్లు లేక మాటికి ఆ జూట్ మిల్లును మూసివేయాల్సిన పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. మిల్లు తెరిస్తే ఉద్యోగ అవకాశాలకు ఛాన్స్ ఉంటుంది. ఇక మరో ప్రధాన సమస్య, తీర ప్రాంతాల్లో కాలుష్యం పెరిగిపోతూ ఉంది. అక్కడున్న పరిశ్రమలు ఆ పారిశ్రామిక వ్యర్థాలను సముద్రాల్లోకి వదిలేస్తున్నాయి. దీంతో సముద్ర జలాలు కలుషితం అయిపోతూ ఉన్నాయి, మత్స్య సంపద తగ్గిపోతూ ఉంది. అంతేకాదు భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోతూ ఉన్నాయి. దీంతో తాగునీరుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధిపై ఈ ఎఫెక్ట్ పడుతూ ఉంది. సముద్రంలో చేపలు చనిపోతూ ఉండటంతో, మత్స్య సంపద తగ్గిపోతూ ఉండటంతో వారు ఉపాధిని కోల్పోయే పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. మోదవలస దగ్గర ఎంఎస్ఎంఈ పార్కుకు స్థలాన్ని కేటాయించారు. అలాగే చంపావతి బేసిన్లో 40 నీటి ట్యాంకులకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరోవైపు కొప్పెర్లలో కొత్త ఫైర్ స్టేషన్కు శంకుస్థాపన చేశారు. ఇక పెద్ద తాడివాడలో 33/11 సబ్స్టేషన్కు కూడా శంకుస్థాపన చేశారు. ఇవి నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా మనం చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఎంతవరకు ఎమ్మెల్యే ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అని జనం అంటున్నారు. ఎన్నికల్లో చాలా హామీని ఇచ్చారు, కానీ గెలిచిన తర్వాత ఒక్క హామీని కూడా ఎమ్మెల్యే నెరవేర్చలేదు అని అంటున్నారు. కొన్ని పనులు కేవలం శంకుస్థాపనలకే పరిమితం అయిపోయాయి తప్ప పనులేమీ మొదలు కాలేదంటున్నారు. ఇక ఇంటి పన్నులు, సొంత కంపెనీల పన్నులు చెల్లించటం లేదు అనే టాక్ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తుంది. ఎమ్మెల్యే భర్తపై కమిషన్ల ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అలాగే షాడో ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే భర్త వ్యవహరిస్తూ ఉన్నారు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.4% మంది అంటున్నారు. బాగుంది అని 23.8% మంది చెప్తుంటే, పర్వాలేదు అని 52.4% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 19% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని 2.4% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 21% మంది అసంతృప్తిగా ఉంటే
79% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 16.7% మంది జనం చెప్తుంటే బాగుంది అని 33.3% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 42.9% మంది చెప్తూ ఉంటే బాగా లేదు అని 4.8% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 2.3% మంది అంటున్నారు. అంటే దగ్గరగా 7% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 93% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్ గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 9.5% మంది జనం చెప్తుంటే బాగుంది అని 31% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 45.2% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 11.9% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 2.4%గా ఉంది. అంటే దగ్గరగా 14% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 86% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని చెప్తున్న వారి సంఖ్య 6%గా కనిపిస్తోంది. బాగుంది అని 15% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 50% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 27.5% మంది జనం చెబుతుంటే అస్సలు బాగా లేదు అని 1.5% మంది జనం అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 5% మంది జనం చెప్పారు. బాగుంది అని 35% మంది జనం అన్నారు. పర్వాలేదు అని చెబుతున్న వారి సంఖ్య 47.5%గా కనిపిస్తోంది. బాగాలేదు అని 7.5% మంది జనం చెబుతుంటే అస్సలు బాగాలేదు అని 5% మంది జనం చెబుతున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 2.5% మంది అన్నారు. బాగుంది అని 22.5% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 52.5% మంది జనం చెబుతుంటే బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 15%గా ఉంది. అస్సలు బాగా లేదు అని 7.5% మంది జనం చెబుతున్నారు. ఇక అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగితే పూర్తవుతాయి అని 17.5% మంది జనం చెప్తున్నారు. కావు అని 37.5% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 32.5% మంది జనం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంటే తెలియదు అని 12.5% మంది జనం చెబుతున్నారు. ఇక ఈ టర్మ్లో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతుందని 12.5% మంది జనం నమ్ముతున్నారు. కాదు అని 42.5% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 32.5% మంది జనం అంటుంటే తెలియదు అని 12.5% మంది జనం చెబుతున్నారు. అలాగే కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అని అడిగితే పెరిగాయి అని 20% మంది జనం చెప్తున్నారు. పెరగలేదు అని 50% మంది జనం అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 20% మంది జనం అనుకుంటున్నారు. తెలియదు అని 10% మంది జనం చెబుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 7.5% మంది అంటున్నారు. రాదు అని 22.5% మంది జనం చెప్తున్నారు. రావచ్చు అని 55% మంది జనం చెబుతుంటే తెలియదు అని 15% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 12.5% మంది జనం చెప్తుంటే నారా లోకేష్ అయితే బాగుంటుందని 15% మంది జనం చెబుతున్నారు. తెలియదు అని 72.5% మంది జనం చెబుతున్నారు. ఇవి నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.